హాయ్ ఫ్రెండ్స్. పూర్వం విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వారు ఎవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మోమాటం, కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో అని. మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవరూ లేరు ప్రభు అనేసేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బార్లో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. ఊరికే ఉండక మంత్రి గారిని కూడా మీరేమంటారు మంత్రి గారు అని అడగటం మొదలుపెట్టాడు. మంత్రి గారికి ఏమనాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుండి బయటపడేటట్లు చేయకపోతే పెద్ద సమస్య అనుకున్నాడు ఆయన. మన రాజ్యపు పొలిమేరలో ఉన్న గోపాలపురంలో చాలా మంది తెలివైన వారు ఉన్నారట ప్రభు. మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి. ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైన వారని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది. అయినా వారెవరు మీ తెలివికి సరితూగరులేండి అని తప్పించుకున్నాడు మంత్రి. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ఏంటి ఈ గోపాలపురం, ఏంటి వీళ్ళ తెలివి, చూసొస్తాను అని నేరుగా అక్కడికి బయలుదేరాడు రాజు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు ఆవుల్ని మేపుకుంటూ. ముందు వీడిని ఓడిస్తాను, నా తెలివి ముందు వీడి ఏ పార్టీ అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నీకు చేతనైతే జవాబు చెప్పు, చూస్తాను అన్నాడు రాజు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి సరే అడగండి అన్నాడు. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది అని అడిగాడు రాజు. గాలి అని చెప్పాడు పశువుల కాపరి. అన్నిటికంటే ఉత్తమమైన జలం ఏది అన్నాడు. గంగా జలం అన్నాడు పశువుల కాపరి. అన్నిటిలోకి ఉత్తమమైన పాన్పు ఏది అన్నాడు. ఇంకేముంటుంది, చందనపు కర్రతో చేసినదే. అరే బాగానే చెప్పావే అంటూ నా మనసులో కూడా ఇవే ఉన్నాయంటూ విజయుడు అతన్ని మెచ్చుకున్నాడు. ఆ రాజు మాటలకు ఆ పశువుల కాపరి పగలబడి నవ్వుతూ ఎగతాళిగా చూడసాగాడు. ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడిగాడు రాజు చికాకుగా. తప్పుగా చెప్పిన జవాబుల్ని సరి అయినవని మెచ్చుకుంటేను అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. మరి సరి అయిన జవాబేమిటో చెప్పు చూస్తాను అన్నాడు విజయుడు పట్టుదలగా. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనస్సు. ఎడారిలో ఎండవేళలో దొరికినదే ఉత్తమమైన జలం. ఉత్తమమైన పాన్పు అమ్మఒడి అని చెప్పాడు పశువుల కాపరి. అవును నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే, ఇవి కూడా సరైనవే. ఏమంటే ఒక్క ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండవచ్చు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే. విజయుడు నివ్వెరపోయాడు. అవును కదా, నేను ఇలా ఆలోచించనే లేదే. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండవచ్చు కదా, అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు, అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇది విజయుడు అనే రాజు కథ. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న తర్వాత మీ మనసులో మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలుపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.